హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్గా మిర్రర్ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను. ఇది కూడా బుటీ డిజైన్ అనమాట. ఇది ఆరి స్టైల్లో కనిపిస్తుంది వర్క్, కానీ చాలా సింపుల్గా ఈజీగా మనం నార్మల్ నీడిల్తోనే ఈ వర్క్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ వర్క్ మనం బ్లౌజెస్ మీద వేసుకోవచ్చు, అంటే నెక్ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్ ఓవర్ డిజైన్ లాగా వేసుకోవచ్చు. పిల్లల ఫ్రాక్స్ కానీ లెహంగాస్ మీద కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అంటే సింపుల్ ఓకే, దీన్ని వేసుకునే విధానాన్ని బట్టి హెవీగా వేసుకుంటే హెవీగా కనిపిస్తుంది. సో ఈ డిజైన్ తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూసారు కదా, ఇది హ్యాండ్తో స్టిచ్ చేసింది. అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ అనమాట. ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇలాంటి డిజైన్స్ మనం ట్రై చేసినట్లయితే అంత కాస్ట్ పడవు కదండి. ఎక్కువ మగ్గం వర్క్కి వాటికి ఎక్కువగా మనీ స్పెండ్ చేయలేని వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అంటే మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకొకటి, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, లేదంటే అంటే సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా, లేదంటే వీడియో ఎలా ఉంది కామెంట్ చేయాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకే? వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లో, ఓకే? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వర్క్ చేసుకోవడానికి ఏ మెటీరియల్ కావాలన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మిర్రర్స్ కావాలండి. ఈ మిర్రర్స్ రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే గ్లాస్ మిర్రర్స్ కూడా వేసుకోవచ్చు. నేను రేక్ మిర్రర్స్ కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అనమాట. ఇవేమో చిన్న సైజ్ బీడ్స్. డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్ కూడా. తర్వాత థ్రెడ్స్ తీసుకోవాలి. మిర్రర్ కుట్టుకోవడానికి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ థ్రెడ్. ఈ బీడ్స్ కుట్టుకోవడానికి నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్, నీడిల్. ఈ నీడిల్ చాలా చిన్న సైజ్ నీడిల్ అండి. బీడ్స్ కుట్టుకోవడానికి సపరేట్గా ఉంటుంది. 0 సైజ్ నీడిల్ అంటే ఇస్తారు. అంతేనండి. ఈ వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఇంతే. వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. మనం మార్క్ చేసిన చోట ఇలా గ్లూ పెట్టుకోవాలి. అంటే ఇది ఆల్ ఓవర్ డిజైన్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఫస్ట్ గ్లూ పెట్టుకుని మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్, విచ్ థ్రెడ్ చూపించాను కదా మీకు, అది 6 పోగులు ఉంటుంది, అంటే 6 వరుసలు ఉంటుంది. 6 వరుసల్లో 3 వరుసలు తీసేసుకుని 3 వరుసలు మాత్రమే ఎక్కించుకోవాలి నీడిల్లోకి. ఈ 3 వరుసల దగ్గర ముడి వేసుకొని మిర్రర్కి ఒక కార్నర్ నుంచి ఇలా నీడిల్ పైకి తీసుకోవాలి. కొంచెం మిర్రర్ మీద నుంచి ఇలాగా థ్రెడ్ వచ్చేటట్లు ఇలా దింపుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్కి, అంటే థ్రెడ్ పక్క నుంచే తీసుకోవాలి. ఇది మిర్రర్ ఆరి స్టైల్లో చేస్తున్నాను ఈ వర్క్. అంటే ఇటువైపు తగ్గించుకుంటూ అటువైపు పెంచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆరి వర్క్లోనే ఎక్కువగా ఈ వర్క్ చేస్తారు. ఇది కుట్టుకునేటప్పుడు మిర్రర్ ముందుగానే ఇలా స్టిచ్ చేసుకోవాలండి, లేదంటే కదిలిపోతుంది. అది కొంచెం డ్రై అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. మిర్రర్స్ కుట్టుకునేటప్పుడు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, సిల్క్ థ్రెడ్ కంటే కాటన్ థ్రెడ్డే బెస్ట్. కాబట్టి ఒకవేళ మీ దగ్గర విచ్ థ్రెడ్ లేకపోతే నార్మల్ టైలరింగ్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. అంటే సిల్క్ థ్రెడ్తో కుట్టినప్పుడు మిర్రర్స్ ఊడిపోతాయి, వాషింగ్ చేసినప్పుడైనా ఊడిపోతాయి అన్నమాట. అది లైఫ్ ఉండదు, అందుకని కాటన్ థ్రెడ్డే బెస్ట్. ఇటువంటి మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. సగం అయింది. మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇలా కుట్టేసుకోవాలి. చివరి వరకు వచ్చిన తర్వాత, ఇదిగోండి చివరికి వచ్చిన తర్వాత కూడా ముందు వేసిన థ్రెడ్ ఉంటుంది కదా స్టార్టింగ్, దాని మీద నుంచి కూడా వేసుకోవాలి. అప్పుడు రౌండ్గా కనిపిస్తుంది మిర్రరు. చివరి వరకు ఇలా కుట్టేసుకున్న తర్వాత వెనక్కి తిప్పుకుని ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ విచ్చితారాన్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇది 6 వరుసలు ఉంటుంది కదండి, ఈ 6 వరుసల దగ్గర ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు మిర్రర్కి ఒక కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ 11 స్టిచ్ వేసుకోవాలండి. ఇంకొకటి కుట్టి చూపిస్తాను చూడండి. పక్క నుంచే తీసుకోవాలి నీడిల్ పైకి, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుని తీసుకోవాలి. ఇప్పుడు నీడిల్కి ఒక్కసారి తిప్పాలి.
ఇది 6 వరుసల దారం తీసుకున్నాం కాబట్టి ముడి కొంచెం పెద్దగానే పడుతుంది. ఒకవేళ సన్నగా తీసుకుంటే 2-3 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. అంటే నీడిల్కి 2-3 సార్లు తిప్పాలి. ఈ లవంగ్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ని మనం వేలుతో పట్టుకునే ఉండాలండి, లేదంటే చిక్కులు పడిపోతుంది. ఆ ముడి పడే వరకు కూడా పట్టుకునే ఉండాలి. ఇక్కడ ఈ డిజైన్ వేసేటప్పుడు నేను ట్రేసింగ్ ఏమీ చేయలేదు కదా. ఒకవేళ ఈ లైన్స్ కరెక్ట్గా రావు అనుకుంటే ముందుగా పెన్సిల్తో కానీ ట్రేస్ చేసుకోండి. లైన్స్ వేసుకున్నట్లయితే సరిపోతుంది. అప్పుడు లైన్స్ ఈక్వల్గా వస్తాయి మీకు. మొత్తం ఈ మిర్రర్ రౌండ్ అంతా కూడా ఈ స్టిచ్తో ఇలా కుట్టేసుకోవాలి. ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు ఈ లవంగ్ స్టిచ్తో ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బీడ్స్ వేసుకుందాం. బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ ముందుగా చూపించాను కదా, చిన్న సైజువి పెద్ద సైజువి. వాటిని కుట్టుకోవడం కోసం కాటన్ థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. 2 వరుసల దారం ఎక్కించుకున్న తర్వాత ఈ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ మధ్యలో నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. గ్యాప్ వదులుకున్నాం కదా మనం, ఈ గ్యాప్లో నుంచి పైకి తీసుకోవాలి నీడిల్ని. ఇప్పుడు ఒక చిన్న సైజు పూస తర్వాత పెద్ద సైజు పూస వేసుకోవాలి. అంటే చివర పెద్దది వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన నీడిల్ కింద దింపేసుకోవాలి. ఇలాగా ఈ గ్యాప్లో ఇలా బీడ్స్ కుట్టుకోవాలి. ఈ థ్రెడ్ వర్క్లో మనం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టాం కదా, ఇప్పుడు ఫిల్ అయిపోతుంది ఈ బీడ్స్తో. మొత్తం ఈ రౌండ్ అంతా కూడా ఈ బీడ్స్ కుట్టేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఇదిగోండి ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ మిర్రర్ వర్క్, ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారా. ఇలానే ఇక్కడ కూడా కుట్టేసుకోవాలి. ఇది ఆల్ ఓవర్ డిజైన్ అని చెప్పాను కదా, ఈ మిర్రర్ డిజైన్ యూజ్ చేసి నెక్ పార్ట్లో కూడా వేసుకోవచ్చు బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.